యేసుని దేవుడిగా అంగీకరించిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ అవసరం. రాత్రి సమయం ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు నా మనవి, ఒకవేళ నాకు ఈ రోజు ఆత్మ కావాలి అనుకుంటే ఆయన దగ్గర పశ్చాత్తాపడు. ప్రతి పాపం విషయమై కన్నీరు కార్చు. దేవుడు అనుకోకుండా ఆయన ఆత్మతో నిన్ను సంధిస్తాడు. ఆయన ఆత్మతో నింపబడి వెళ్ళటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఆయన ఆత్మతో నింపబడితే దినం దినం దేవుని ప్రేమ నీలో కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మతో నింపబడితే రోజు ఆయన ప్రేమతో కుమ్మరించబడ్డమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తాడు, నీ శరీరంలో ఉన్న శరీర క్రియల్ని చంపుతూ వస్తాడు. నీ శత్రువులు కూడా నీకు మిత్రులైపోతారు. నీ విరోధులు నీ ఎదురుగా నిలబడి నవ్వుతూ వెళ్ళిపోతారు. ఏ విధమైన కక్ష, ద్వేషం, పగ ఇలాంటివి లేవు. అన్నీ కూడా దేవుని ఆత్మ నీలో చంపుతూ వస్తారు. అన్నీ చంపబడి నీవు శుభ్రమైన తరువాత పౌలు గారు అంటారు, నీవు ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నావు. ఆత్మ ద్వారా నడిపించబడిన వాడు ప్రతివాడు ఆత్మానుసారి అయి ఉన్నాడు. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలగుదురు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా.